హలో గైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజైతే మేము రమణేశ్వరం టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. దానికి సంబంధించిన వీడియో ఇది. చూడండి టెంపుల్ అంతా చూడండి. అండ్ ఆఫ్టర్ థాట్ కూడా ఇఫ్ ఏమైనా పాసిబుల్ అయితే ఎటైనా వెళ్ళొచ్చు. చెప్పలేం. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ వాచ్ ద వీడియో. వి ఆర్ హియర్ ఎట్ రమణేశ్వరం. అయితే ఇంకా టెంపుల్ ఇది పార్కింగ్ అనమాట. టెంపుల్ అక్కడుంది. ఏంటంటే టికెట్ ఉందనమాట టెంపుల్‌కి రావాలంటే. పార్కింగ్ వచ్చేసరికి కార్‌కి ₹50 ప్లస్ పర్ హెడ్ అడల్ట్ అయితే ₹100 టికెట్. పర్ హెడ్ ₹100 టికెట్. మేము 4 మెంబర్స్‌కి 400 అయింది. ప్లస్ కార్‌కి 50 కాబట్టి 450 అయింది. ఇంకోటేంటంటే 10 ఇయర్స్ బిలో అయితే ఫ్రీ టికెట్. లేకపోతే మాత్రం ₹100 టికెట్ అనమాట. చాలా ఎక్కువ అనిపించింది నాకు. ₹100 వే టూ ప్రైజీ అనిపించింది. అదేండి అక్కడుంది టెంపుల్ వెనకాలకి. ఇప్పుడు మనం అటే ఎళ్తాం. కానీ ఇక్కడ పార్కింగ్ పెట్టి యూ హావ్ టు వాక్ అనమాట అక్కడ దాకా. లెట్స్ గో. ఇక్కడ కాలభైరవ స్వామి, భస్మ మహారుద్రుడు, అమ్మవారు అండ్ చాలా రకరకాల శివలింగాలైతే ఉన్నాయి. మొత్తం టెంపుల్ మొత్తం మీకు శివలింగాలే. ఎటు చూసిన శివలింగాలే. సహస్ర లింగాలన్నమాట ఇక్కడ మీకు మొత్తం చుట్టూ. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లింగం రాగితో చేసిన లింగం అన్నమాట. అండ్ ఈ పక్కన సిల్వర్ ఇంకా చాలా లింగాలున్నాయి. ఈ మొత్తం ఎటు చూసినా లింగాలే కనిపిస్తాయన్నమాట ఈ టెంపుల్‌లో. మనం బంగారు శివలింగానికి అభిషేకం కూడా చేయించుకోవచ్చనమాట. ఇక్కడంతా అయితే చూడండి ఎన్ని శివలింగాలున్నాయో. మొత్తం ఇక్కడంతా మొత్తం అన్నీ ఇంకా చాలా అంటే చాలా శివలింగాలున్నాయి. ఇక్కడ సహస్ర శివలింగాలు 93 ఇదిగోండి. మొత్తం అన్ని లింగాలే అన్నమాట ఇక్కడ. మీకు ఇక్కడ ఇలా బోర్డ్స్ పెట్టేశారు ఇన్ఫర్మేషన్ గురించి. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్నది. మీరిక్కడ చూసే లింగం వచ్చేసరికి స్ఫటిక లింగం. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. గోపురం అంతా చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా! అండ్ ఈ లోపలే మనకి గోల్డెన్ శివలింగం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా వచ్చేసరికి దుని అనమాట. ఇక్కడ ఎప్పుడు మంటిలాగే ఉంటుంది. లోపల చూడండి మొత్తం అంతా మంటిలాగే ఉంటుందన్నమాట. ఇదొక రౌండ్ షేప్‌లో ఉంది. సర్క్యులర్ షేప్‌లో ఉంది. ఇక్కడేంటంటే పక్కన వీళ్ళు కూర్చొని ఒక ఎండు కొబ్బరి దానిలో నువ్వులు ఇంకా పప్పులు వేసి అది పట్టుకొని 3 ప్రదక్షిణాలు దీని చుట్టూ చేసి ఆ దునిలో అదేసేస్తే మనకి దిష్టి ఏదైతే ఉంటుందో అది పోతుందని అంటున్నారనమాట. సో, అది మీరు కావాలంటే చెయ్యొచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో టెంపుల్ గాని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇటువైపు కూడా చాలా కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికైతే వెళ్తున్నాము. అటువైపు అంతా అసలు ఏరియా చూడండి ఎంత బావుందో. ఇక్కడ కంటిన్యూ ఏంటంటే ప్రతి అందరు దేవుళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ చప్పున ఉన్నారనమాట. అంటే ఇటువైపు హస్బెండ్, అటువైపు వైఫ్ ఇలా ఉన్నారు. ఇక్కడ చూడండి దుర్గామాత ఎంత బావుందో అసలు. సేమ్ మీకు అటువైపు, ఇటువైపు 2 సైడ్‌లయితే దేవుళ్ళే ఉన్నారనమాట. అండ్ ఆ దేవుళ్ళు గూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నారు. అంటే ఒక సైడ్ వైఫ్, ఇంకో సైడ్ హస్బెండ్ లాగా ఉన్నారు.
మనకిక్కడ డాకిని, వారిని అండ్ చిన్మస్త దేవ్ ఉన్నారనమాట. ఈ బొమ్మ చూడండి ఎంత భయంకరంగుందో. తర్వాత మనకి బాగా తెలిసిన దేవుళ్ళు, త్రిమూర్తులు వాళ్ళ వైఫ్స్ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా నటరాజ స్వామి గానీ, వాసుకి పాము గానీ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఏమైందంటే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అమ్మవారిది అదైతే ప్రస్తుతానికి క్లోజ్ చేసి పెట్టారు. అంటే అక్కడ అమ్మవారిని క్లోజ్ చేసేశారు. ఎందుకంటే శివరాత్రి డెకరేషన్స్, శివరాత్రికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయన్నమాట. అందుకని అక్కడ క్లోజ్ చేశారు. అదయిన తర్వాత మళ్ళీ మనం తిరిగైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికొచ్చేసాం. అండ్ ఇక్కడి నుండయితే ఇక్కడ అందరు దేవుళ్ళున్నారు. ఇక్కడ నుండి మనం ఇంకా చాలా శివలింగాలుంటాయి. అవి చూడ్డానికెళ్తున్నాం. 64,00,00,000 దేవతలు కొలువై ఉండే పంచలోహ చక్రమునకు కుంకుమార్చన చేస్తే శీఘ్రమే ఇష్టకామ్య సిద్ధి, అష్టైశ్వర్య ప్రాప్తి, సర్వ సౌభాగ్య ప్రాప్తి కలుగును అని చెప్పైతే వీళ్ళు రాశారనమాట. ఇక్కడంతా గూడా వీళ్ళు క్లీన్ జేస్తున్నారు. సో, ఇప్పుడు మెయిన్ ఏదైతే మనకి పంచలోహ చక్రం ఉందో దాని మీద అంతా గుడ్డలేసి కప్పేశారనమాట. సో, దాని మీద దుమ్మది పడకుండా మొత్తం అంతా క్లోజ్ చేసేశారు. అది చాలా విగ్రహాలు గూడా క్లోజ్ చేసేశారు. ఈ ఏరియా అంతా ఎంత బావుంది జూడండసలు. శివుడు, బుద్ధుడు, సాయిబాబా అండ్ అసలు నిజంగా అంత నీట్‌గా ఎంత క్లీన్‌గా ఉందో ఈ ఏరియా అయితే చూడండి. వాటర్‌లోకి అలౌ చేయట్లేదు. ఎందుకంటే లేకపోతే అందరు దిగి గలీజ్ చేసేస్తారు. ఇక్కడ బ్యాటరీ కార్స్ గూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరెవరైతే నడవలేరో వాళ్ళు బ్యాటరీ కార్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పెద్ద గోశాల ఉందన్నమాట. చూడండి ఎన్ని ఆవులున్నాయో ఇక్కడ. మొత్తం అన్నీ ఆవులే అన్నమాట. చిన్న చిన్న దూడలు గూడా ఉన్నాయి కొన్ని. బావుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద హైప్ బటన్ నొక్కి కమెంట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ పవన్ సాత్విక్.